మీరు చెప్పాలి, తల్లి మీరే చెప్పాలి. తల్లి తండ్రి కలిస్తే పిల్లలు అవునా? నిజంగా తల్లిదండ్రి కలిస్తే పిల్లలు ఉంటుందా? గర్భంలో పడ్డ పిండాన్ని 9 నెలలు కాపాడిందో, మీ అమ్మ కూరగాయలు తెచ్చిసిందో, మీ అమ్మకు పాలు తెచ్చిసిందో, మీ అమ్మకు బట్టలు అది డెలివరీ చేసినప్పుడు ఆ రక్త మాంసాలు ఎత్తిందో, శుభ్రం చేసిందో, నువ్వు పుట్టిన తర్వాత బాధారిస్తాను రాకుండా కాపాడింది డాక్టర్ ఎవరు? నువ్వు పుట్టిన తర్వాత నీ అపరిశుభ్రం అంతా కడిగిన ఆయా ఎవరు? బట్టలు ఉతికింది ఎవరు? నేను చదువుకున్నప్పుడు 69లో ఎస్ఎస్పీ చేయలేదు. ఈరోజు మా వెంకట్ ఫౌండేషన్ తరఫున గంప వజ్రమ విద్యా పురస్కార్ పిల్లలకి 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన పిల్లలందరికీ కరీంనగర్ మరియు సిరిసిల్ల జిల్లాల నుండి వచ్చిన పిల్లలు 186 మందికి ప్రశంసా పత్రము, గోల్డ్ మెడల్, 3000 నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. సో పేద విద్యార్థుల్ని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మా ఫౌండేషన్ యొక్క ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. సో వారు కూడా వీడికి వచ్చి చాలా సంతోషం ఫీల్ అయ్యారు. వారు ఈ యొక్క ప్రోగ్రాం అటెండ్ చేసి నిపుణులచే సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో వీరి నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించి వారు జీవితంలో మంచి ఉన్నత స్థితికి చేరాలని, తర్వాత వాళ్ళు మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా మా వెంకట్ ఫౌండేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు గంప వెంకట్ అండి. నేను చైర్మన్ వెంకట్ ఫౌండేషన్. వెంకట్ ఫౌండేషన్ తరఫున కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అత్యంత ప్రతిభ కనపరిచిన 186 మంది విద్యార్థులకి వెంకట్ ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు అవార్డులు ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంలో నేను హైదరాబాద్ నుండి వచ్చి వీళ్ళకి జీవితంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం మరియు జీవితంలో వాళ్ళ యొక్క కెరీర్ని పర్సూ చేయడంలో సంబంధించి కొన్ని మెళకువల్ని, టెక్నిక్స్ని. నా పేరు మురళీమోహన్. నేను ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, హైదరాబాద్. ఫౌండేషన్ తరపున గంప వజ్రమ్మ విద్యా పురస్కారాలు చేయడం జరిగింది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల నుండి 186 మంది విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే తీసుకుంటాం మేము. గవర్నమెంట్ స్కూల్స్లో ఉత్తమ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్కి ప్రశంసా పత్రము, గోల్డ్ మెడల్, 3000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు ఇవ్వటం అంటే పిల్లలు ముందు దీన్ని తీసుకొని ఇనిషియేషన్ తీసుకొని బాగా చదివి మంచి పౌరులుగా వచ్చి మంచి పొజిషన్లకు రావాలనే ఉద్దేశంతో ఈ పురస్కారం చేయడం జరిగింది. డాక్టర్ జయరాములు, వైస్ ప్రెసిడెంట్, గంప వెంకట్.